మన నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది? ఫోర్త్ది కదా. బాట్ 50 చైర్స్ ఎట్ 250 per chair from Metro Chairs regular dealer and on credit as per invoice number 112. అమ్మా ఇక్కడ గూడ్స్ పర్చేజ్ ఇలా ఏం చెప్పడమా, ఇలాంటి బిల్స్ ఇస్తాడు. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి మనం ఇంతే సేమ్ బిల్స్ ఇవ్వడం, బిల్స్ ఇచ్చిన తర్వాత ఆ బిల్స్ ని ఎలా ఎంటర్ చేసుకోవడం, ఇలానే ఉంటది ఇంకా. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఏ స్క్రీన్ లో ఎంటర్ చేయాలి? జనరల్ గా ఇది పర్చేజా సేల్సా? పర్చేస్ సార్. పర్చేజ్ లో కూడా క్రెడిట్ పర్చేజా క్యాష్ పర్చేజా? క్రెడిట్ పర్చేస్ సో క్రెడిట్ పర్చేజ్, క్రెడిట్ పర్చేజ్ అని ఎక్కడ వేయాలి మా టాలీలో? జనరల్ గా మాన్యువల్ లో అయితే, మాన్యువల్ రికార్డ్స్ లో అయితే ఎక్కడ ఎంటర్ చేస్తాం? పర్చేస్ బుక్స్. పర్చేజ్ డే బుక్ లో ఎంటర్ చేస్తాం. క్యాష్ బుక్ లో ఎంటర్ చేస్తామా? నో, ఎందుకంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో కాబట్టి పర్చేజ్ డే బుక్ లో ఎంటర్ చేసేసాం. టాలీకి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? ఓచర్స్ స్క్రీన్ కి వెళ్ళి ఎంటర్ చేస్తాం. సో పర్చేజ్ లోనే ఉంది. సప్లైర్ ఇన్వాయిస్ నంబర్ ఎంత అంట? 1112 ఎంటర్ ఎంటర్. పార్టీ ఎవరు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? మెట్రో చైర్స్. ఇక్కడ మా సెకండ్ మెట్రో చైర్స్. సో మెట్రో చైర్స్ అనే లెడ్జర్ ఉందా మనకి ఇక్కడ? లేదు. క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి. సో మెట్రో చైర్స్ ఎంటర్ ఎంటర్. అండర్ గ్రూప్ ఏంటి మా మెట్రో చైర్స్ అండర్ గ్రూప్ గూడ్స్ మనం పర్చేజ్ చేసి మనం ఇంకా అమౌంట్ పే చేయాలి అంటే వాళ్ళందరినీ సండ్రీ క్రెడిటార్ ఇవ్వాలని చెప్తూనే ఉన్నా. ఒకవేళ గూడ్స్ మనమే సేల్ చేసి అమౌంట్ మనకే రావాల్సి ఉంది అంటే సండ్రీ డెటార్. సో మనం పే చేయాల్సి వస్తే సండ్రీ క్రెడిటార్, మనకే రావాలి అంటే సండ్రీ డెటార్. సో రావాల్సినవన్నీ రిసీవబుల్స్ అంటే డెటార్స్ మనకి అసెట్స్ కింద రాస్తాం. మనం పే చేయాల్సినవి పేయబుల్స్, పేయబుల్స్ అంటే లయబిలిటీస్, లయబిలిటీస్ అన్ని క్రెడిటార్స్, క్రెడిటార్స్ అన్ని లయబిలిటీ సైడ్ రాస్తాం. సో ఎంటర్, సేవ్ సేవ్ సేవ్. సో పర్చేజ్ లెడ్జరే. అయితే ఇప్పుడు పర్చేజ్ చైర్సా పర్చేజ్ టేబుల్సా? మా ఓన్లీ పర్చేజ్ అని క్రియేట్ చేసినా సరిపోతుంది. కానీ టేబుల్స్ అన్ని సపరేట్ గా ఉండాలి, చైర్స్ అన్ని సపరేట్ గా ఉండాలి అనుకుంటేనే టేబుల్ కి సపరేట్ లెడ్జర్, చైర్స్ సపరేట్ లెడ్జర్ క్రియేట్ చేయమని చెప్పాను. అర్థమైంది? మా ఓన్లీ పర్చేజ్ లెడ్జర్ ఇచ్చాము అంటే టేబుల్స్ పర్చేజ్ చేసిన అందులోనే ఉంటుంది. చైర్స్, ఏదన్నా బుక్ ర్యాక్స్ అంటే కబోర్డ్స్ లాంటివి ఉంటాయి కదా, మా ర్యాక్స్ కొంటాం మనం, అవి కానీ ఏదైనా పెద్ద పెద్ద నోట్ బుక్స్ కానీ, ఇవి ఏవి మనది ఏ బిజినెస్? మా ఫర్నిచర్ బిజినెస్ కదా. సో పెద్ద పెద్ద ర్యాక్స్, సిస్టమ్ టేబుల్, లేకుంటే కాలేజీలలో స్కూళ్ళలో కూర్చునే డెస్కులు ఉంటాయి కదా, అవి పర్చేజ్ చేసిన అన్ని పర్చేజ్ లోనే ఉండిపోతాయి. దేనికి దానికి సపరేట్గా ఉన్నాయంటే సో ఎన్ని పర్చేజ్ చేసాం, ఎన్ని సేల్ చేసాం, ఇంకా మనం ఎంత ఆర్డర్ పెట్టాలి అనేది మనకి తెలిసిపోతుంది. అర్థమవుతుంది? సో దేని దానికి సపరేట్ గా. సో టేబుల్స్ అన్ని ఎన్ని కొన్నాం? 100 కొన్నాం. సేల్స్ ఎంత జరిగినాయి? 80 జరిగినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 20. బాగా సేల్ అవుతున్నాయి అంటే మళ్ళీ మనము సేల్స్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ పెట్టుకుంటాం కొనడానికి. అంటే దేని దానికి సపరేట్ గా మెయింటైన్ చేస్తే లెడ్జరు నీట్గా ఉంటాయి అకౌంట్స్. సో ఇప్పుడు ఆల్ట్ సి. సో పర్చేజ్ లెడ్జరే. అయితే ఏం కొంటున్నాం మనం అంటే చైర్స్. ఎంటర్ ఎంటర్. సో పర్చేజ్ అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్స్. సేవ్ చేయడానికి షార్ట్ కట్ కి Ctrl+A. సో స్టాక్ ఐటమ్ దగ్గర స్పేస్ బార్ కొడుతున్నాను. ఇక్కడ టేబుల్ ఉంది కానీ చైర్స్ ఉన్నాయా? స్టాక్ ఐటమ్. సో క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి. సో చైర్స్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. చైర్స్ కూడా ఎలామా అంటే చైర్స్ ని ఇప్పుడు కిలోసెస్ లోనా, నంబర్సా, పీసెసా, డజన్సా, లీటర్సా, ఎలా? నెంబర్స్ ఆర్ పీసెస్. సో నంబర్స్ ఆల్రెడీ ఉంది, సెలెక్ట్ చేశాను. ఎంటర్ ఎంటర్. ఇప్పుడు స్టాచ్యుటరీ డీటెయిల్స్ అంటే ట్యాక్స్ కి సంబంధించింది.
ఈ చైర్స్ కి జిఎస్టి అప్లికబుల్ ఉందా లేదా? ఉంది సార్. సో కాబట్టి జిఎస్టి అప్లికబుల్ ఉంది. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే ఎంటర్. సో ఇది వచ్చేసి ఏం అక్కర్లేదు, నేను మళ్ళీ చెప్తాను, ఎంటర్. సో ఇక్కడ జిఎస్టి రిలేటెడ్ డీటెయిల్స్ ఉంది. సో మనం ఇక్కడ ఏ ఆప్షన్ తీసుకోవాలనుకున్నాం? సెకండ్ ఆప్షన్, స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అనే ఆప్షన్ తీసుకొని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చైర్ కి ట్యాక్సిబుల్ కూడా, ఎగ్జెంప్టెడ్ కూడా. ట్యాక్సిబుల్ గూడే, ఎంటర్. ఎంత పర్సెంట్ జిఎస్టి ఉంది మా చైర్ మీద? 12%. హోల్ ఫర్నిచర్స్ మీద 12% ఉంటుంది. ఎంటర్, 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 ఎంటర్. సో ఎన్ని చైర్స్ పర్చేజ్ చేస్తున్నామ్మా? 50 వేసాను, ఎంటర్. ఈచ్ వన్ ఎంతమ్మా? 250, ఎంటర్. సో ఇప్పుడు ఇదే మెట్రో చైర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ బిల్లు 1112 అనే బిల్లులో ఇంకా ఏమైనా పర్చేజ్ చేసామా అంటే, ఇంకా ఏదన్నా ఆఫీస్ చైర్స్, లేకుంటే సిస్టమ్ చైర్స్, లేదా మీటింగ్ చైర్స్, ఇలాంటివి ఏమైనా పర్చేజ్ చేసామా? లేదు కదా, ఒక స్టాక్ ఐటమే కదా పర్చేజ్ చేసింది. సో కాబట్టి ఒక స్టాక్ ఐటమ్ కి మనం బిల్ వేస్తున్నాం. ఇంకొక ఐటమ్ లేదు కదా, కొనలేదు కదా. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఎంటర్. ఇక్కడ దీనికి జిఎస్టీ యాడ్ అవ్వాలి. ఇప్పుడు ఇన్పుట్ జిఎస్టీనా, అవుట్పుట్ జిఎస్టీనా? ఇన్పుట్ జిఎస్టి సార్. సో ప్రోడక్ట్స్ అంటే మన చైర్స్ కొన్నాం కాబట్టి చైర్స్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఇన్పుట్, అప్పుడు జిఎస్టీ కూడా ఇన్పుట్టే. ఆల్రెడీ ఇన్పుట్ జిఎస్టీ మనం క్రియేట్ చేసాం. వన్స్ ఒక లెడ్జర్ ఒకసారి క్రియేట్ చేసామంటే మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్పుట్ జిఎస్టీ ఆల్రెడీ ప్రీవియస్ దానికోసమని క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం. ఎంటర్. జిఎస్టీ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయింది. 12,500 మీద 7% అంటే 12% జిఎస్టీ కదా. 12 అంటే 6% సిజిఎస్టీకి వెళ్తుంది, 6% ఎస్జిఎస్టీకి వస్తుంది. 12,500 మీద 6% ఎంత వస్తుంది మా? 750. మా ఎవరికి క్లాస్ రాకుందంట? షేక్ ఇంకా క్లాస్ రావట్లేదు ఎవరికి? సార్ ఇప్పుడు వచ్చింది సార్, స్టార్టింగ్ లో రాలేదు అది నాకు. తర్వాత Okay. 5 minutes తర్వాత ఆన్ అయింది సార్. థ్యాంక్ యూ. సో ఇన్పుట్ జిఎస్టీ ఎంత వచ్చింది మా? 6% వేస్తే 750. 750 కరెక్ట్. మరి ఇది 750 మనం ఎంటర్ చేసామా, ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిందా? ఆటోమేటిక్ క్యాలిక్యులేట్. సో ఆటోమేటిక్ గా ఎలా క్యాలిక్యులేట్ అయింది అంటే, మనం ఇక్కడ స్టాక్ ఐటమ్ ఉంది కదా, చైర్స్ అనే స్టాక్ ఐటమ్. మరి దీన్ని Yes, ఎడిట్ sir. చేయాలి అంటే కంట్రోల్ ఎంటర్ చూడు మా షార్ట్ కట్ కి. లెడ్జర్ ని ఎడిట్ చేయాలి అంటే, ఆర్ స్టాక్ ఐటమ్ ని ఎడిట్ చేయాలి అంటే కంట్రోల్ ఎంటర్. షార్ట్ కట్ కి కంట్రోల్ ఎంటర్. ఇదిగో ఇక్కడ చూడండి, స్టాక్ ఐటమ్ క్రియేషన్ ఉందా, ఆల్టరేషన్ ఉందా? Alteration, sir. సో ఇక్కడ చైర్స్ కి మనం ఈ స్టాక్ ఐటమ్స్ కి జిఎస్టీ ఇచ్చాము. ఇక్కడ 12% అని ట్యాక్సిబుల్ గూడ్ అని ఇచ్చి 12% రేట్ ఇచ్చినందుకే అక్కడ జిఎస్టీ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయింది. ఓకేనా? Yes, sir. ఓకే సార్. ఇక్కడ ట్యాక్సిబుల్ టైపులో ట్యాక్సిబుల్ ఇవ్వకోకుండా నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్, నాన్ జిఎస్టీ ఇచ్చి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చినా కూడా క్యాలిక్యులేట్ అవ్వదు. ఎందుకంటే జిఎస్టీ అప్లికబుల్ ఉన్నా ఇది ఎగ్జెంప్టెడ్ గూడ్ కింద ఉంది కాబట్టి ట్యాక్స్ కలెక్ట్ చెయ్యదు. ట్యాక్సబుల్ అని ఇస్తే మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది. క్లియరా? ఓకే సార్. ఓకే సార్. సో ఇక్కడ జిఎస్టీ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయింది. ఇన్పుట్ జిఎస్టీ తో పాటు మనకి ఇంకే జిఎస్టీ ఉండాలి, ఇన్పుట్ Input ఎస్జిఎస్టీ. ఎస్టీ. సో ఇన్పుట్ ఎస్జిఎస్టీ ఇది కూడా క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్ గా క్రియేట్ చేయం, ఎంటర్. సో టోటల్ గా ఇప్పుడు ఇన్వాయిస్ వాల్యూ ఎంతమ్మా? మా ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 14,000. 14,000. ఎందుకు అంటే ఇది ట్యాక్సిబుల్ వాల్యూ అంటాం. అంటే వితౌట్ జిఎస్టీ ఉండే వాల్యూని ట్యాక్సిబుల్ వాల్యూ. ఇప్పుడు ట్యాక్సిబుల్ వాల్యూ ఎంతమ్మా మనకి ఇక్కడ? 12,500. 12,500. జిఎస్టీ వాల్యూ ఎంతమ్మా? 1,500. 1,500. ఈ రెండు యాడ్ చేస్తే
వచ్చేదాన్ని ఏమంటామంటే ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఇక్కడ? 14,000. 14,000. మా వితౌట్ జిఎస్టి ఉండే వాల్యూని, అంటే ఈ 12,500 ని మనము ట్యాక్సిబుల్ వాల్యూ అయినా అనొచ్చు, లేదా బిల్ ఆఫ్ సప్లై అయినా అనొచ్చు. బిల్ ఆఫ్ సప్లై. సో ట్యాక్సిబుల్ వాల్యూ అయినా అనొచ్చు, బిల్ ఆఫ్ సప్లై అయినా అనొచ్చు. ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ జిఎస్టి రెండు ఉన్నాయంటే ఆ రెండు యాడ్ అయిన వాల్యూని ఏమనాలి? ఇన్వాయిస్ వాల్యూ. Invoice. సో ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంతమా? 14,000, sir. ట్యాక్సిబుల్ వాల్యూ ఎంతమా? 12,500. ట్యాక్స్ ఎంతమా? ట్యాక్స్ ఎంత? 1,500, sir. క్లియర్. అంతే, అర్థమైంది. Yes, sir. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇప్పుడు ఒకటి అయిపోయింది, మరి ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఇంటర్ ఏం రాయాలి మా? క్యాష్ వస్తుందా పోతుందా? మా క్యాష్ డిపాజిట్ చేస్తే బ్యాంక్ సో క్యాష్ క్రెడిట్ దేనికోసం అవుతుంది? బ్యాంక్ కోసం. బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ మనది? ఎస్బీఐ బ్యాంక్. సో ఎస్బీఐ బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. సో ఏ స్క్రీన్ వాడాలి? కాంట్రా. సో క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. వాల్యూ 80,000. ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి? ఎస్బీఐ బ్యాంక్. ఎంటర్ 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 ఎంటర్. డినామినేషన్ రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ మా సోల్డ్ 20 చైర్స్ యాజ్ పర్ అట్ 350 per chair అన్నాడు. ఇప్పుడు సేల్ చేస్తున్నాం టు ఎస్కే ఫర్నిచర్స్. మా వాయిస్ వస్తుంది, మ్యూట్ చేయండి మా. సో ఎస్కే ఫర్నిచర్స్ కి సేల్ చేశారు. సో ఇతను కూడా రెగ్యులర్ డీలరేనంట. సో మనకి సేల్ చేస్తున్నామంటే ఇతను కస్టమర్ అవుతాడు. సో కస్టమర్ రెగ్యులర్ డీలర్ అయినా అయిండొచ్చు, కాంపోజిషన్ డీలర్ అయినా అయిండొచ్చు, కన్జ్యూమర్ అయినా అయిండొచ్చు, మనకి సంబంధం లేదు. మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, ఎందుకంటే మనం జిఎస్టి కింద రెగ్యులర్ డీలర్ కింద రిజిస్టర్ అయినామంటే మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. పర్చేజ్ చేసేటప్పుడు మాత్రమే మనం చూసుకోవాల్సింది, మనం పర్చేజ్ చేసేటప్పుడు మన సప్లయర్ రెగ్యులర్ డీలర్ అయితేనే మాత్రమే మనము ట్యాక్స్ పే చేయాలి వాడికి. సో మనం పర్చేజ్ చేసే పర్సన్ ఏమంటాం? సప్లయర్. మన సప్లయరు కాంపోజిషన్ డీలర్ అయినా, కస్టమర్ అయినా, అన్రిజిస్టర్డ్ అయినా మనం మాత్రం ట్యాక్స్ పే చేయకూడదు. ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్, దట్టు రెగ్యులర్ డీలర్ అయితే మాత్రమే మనము జిఎస్టి పే చేయాలి పర్చేస్ చేసేటప్పుడు. సేల్ చేసేటప్పుడు మాత్రం అన్రిజిస్టర్డ్ అయి ఉండొచ్చు, కాంపోజిషన్ అయి ఉండొచ్చు, రెగ్యులర్ అయి ఉండొచ్చు, కస్టమర్ అయి ఉండొచ్చు, మనకు సంబంధం లేదు, మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. సో ఇది కూడా ఇది సేల్ చేసాం, ఇది కూడా ఏ బేస్ మీద? క్రెడిట్ బేస్ మీదనే. సో ఇప్పుడు ఇది ఏ సేల్స్ మా? క్రెడిట్ సేల్సా, క్యాష్ సేల్సా? సో క్రెడిట్ సేల్స్ మాన్యువల్ గా అయితే ఏ రికార్డ్స్ లో మెయింటైన్ చేయాలి మా? సేల్స్ డే బుక్, సేల్స్ బుక్. సో ఇప్పుడు టాలీలో అయితే ఏ స్క్రీన్ లో ఎంటర్ చేయాలి? F8 సేల్స్, క్రెడిట్ సేల్స్ కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ అడిగింది పార్టీ అకౌంట్ నేమ్. పార్టీ ఎవరు మా? మనకి ఎవరికి సేల్ చేస్తున్నాం? ఎస్కే ఫర్నిచర్స్. ఎస్కే ఫర్నిచర్ ఇక్కడ ఉందా మన దగ్గర? క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి Alt+C. ఎస్కే ఫర్నిచర్స్. ఎంటర్ ఎంటర్. సో ఎస్కే ఫర్నిచర్ కి సేల్ చేసాం అండర్ గ్రూప్. Sales. మా సేల్స్ లెడ్జర్ కి సేల్స్ అకౌంట్స్, సేల్స్ సండ్రీ డేటార్. సేల్స్ అనే లెడ్జర్ కి మాత్రమే సేల్స్ అకౌంట్స్. ఇప్పుడు సేల్స్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఇది సేల్స్ లెడ్జరా, కస్టమర్ లెడ్జరా? Customer ledger. సో కస్టమర్ నేమ్ వచ్చింది కాబట్టి కస్టమర్ నేమ్ ని ఏ గ్రూప్ కిందకి ఇస్తాం? సండ్రీ డేటా. ఎందుకని? క్రెడిట్ బేస్ మీద, అప్పు మీద సేల్ చేసాం, మనకే అమౌంట్ రావాలి. సో మనకి అమౌంట్ రావాలంటే సండ్రీ డేటా. సేవ్ సేవ్
సేవ్. సేల్స్ లెడ్జర్, సేల్స్ అనే లెడ్జర్ ఇవ్వాలి. లేదు, ఇక్కడ రైట్ సైడ్ క్రియేట్ చేస్తుంది. సేల్స్ ఐఫన్ ఏంటి మా సేల్ చేసేది? చైర్స్. సో ఇక్కడ అండర్ గ్రూప్ ఏంటంటే సేల్స్ అకౌంట్స్. సేల్స్ కి సేల్స్ అకౌంట్స్. ఎంటర్. సేల్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఏం సేల్ చేసామా మనం వాళ్ళకి? చైర్స్ కదా, Yes, sir. 20 చైర్స్ సేల్ చేసాం. ఇప్పుడు చైర్స్ అనేది స్టాక్ ఐటమ్ ఆల్రెడీ ఉందా, క్రియేట్ చేయాలా? చెక్ చేయాలంటే స్పేస్ బార్ నొక్కుతున్నా. ఇదిగో చైర్స్ పర్చేజ్ ఉంది, చేసేటప్పుడు క్రియేట్ చేసి పెట్టాం కదా. సో కాబట్టి మళ్ళీ ఎక్కర్లేదు. పర్చేజ్ చేసేటప్పుడు చైర్స్ కొన్నప్పుడు రికార్డ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ సేల్ చేసేటప్పుడు సపరేట్ గా రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాం. సో ఈ కొన్న చైర్స్ ఎన్ని కొన్నామంట మనము? 50. ఈ 50లో ఇప్పుడు ఎన్ని సేల్ చేస్తున్నాం? 20. ఇంకెన్ని 20, బ్యాలెన్స్ sir. ఉంటాయి? 30. సో చైర్స్ ఎన్ని సేల్ చేస్తున్నామంటే 20. ఈచ్ వన్ ఎంత అంట? 350. ఎంటర్. ఇప్పుడు ఇదే ఇన్వాయిస్ లో ఇంకొక ఐటమ్ కానీ లేకుంటే ఇంకొక స్టాక్ ఐటమ్ కానీ సేల్ చేస్తున్నామా మనం? లేదు, చైర్స్ ఒక్కటికే సపరేట్ ఇస్తాం. సో కాబట్టి ఎంటర్. ఇక్కడ జిఎస్టి రావాలి. ఇప్పుడు ఇన్పుట్ జిఎస్టీనా, అవుట్పుట్ జిఎస్టీనా? Output GST, sir. ఎప్పుడైనా సరే జిఎస్టి అనేది మీకు ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ అమౌంట్ ఇక్కడ అమౌంట్ ఉంది కదా, అమౌంట్ ఇక్కడ ఉంది కదా, దీని కింద రావాలి మా జిఎస్టి. ఇక్కడ జిఎస్టి ఇవ్వకూడదు, ఇది స్టాక్ ఐటమ్ కి సంబంధించిందే. ఈ 7,000 ఇక్కడ అండర్లైన్ వచ్చింది కదా మీకు, Yes, sir. ఈ అండర్లైన్ పైన ఉన్నది స్టాక్ ఐటమ్స్, మనం సేల్ చేసే స్టాక్ ఐటమ్స్. సిస్టమ్స్, చైర్స్, ఆఫీస్ టేబుల్, స్టూడెంట్ డెస్క్స్, రీడింగ్ చైర్స్, ఇలాంటివి. అమౌంట్ కింద వస్తుంది, ఇక్కడ వస్తుందంటే ఇక్కడ రావాలి జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. అర్థమైంది? Yes, sir. అవుట్పుట్ ఎస్జిఎస్టి, సిజిఎస్టి. దీని కింద రావాలి, మా అమౌంట్ కింద రావాలి జిఎస్టి లెడ్జర్. సో ఇప్పుడు మనకి స్టాక్ ఐటమ్ ఒకటే కదా. Yes, sir. ఇప్పుడు ఎంటర్. ఇక్కడ ఎలా జిఎస్టి అమౌంట్ కిందికి రావాలా? కిందికి రావాలి. సో కిందికి రావాలంటే నెక్స్ట్ స్టెప్ రావాలంటే మనకి ఏంటి? ఎంటర్ టైప్ చేశాను, ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఇన్పుట్ జిఎస్టీ ఉంది, అవుట్పుట్ జిఎస్టీ లేదు కాబట్టి క్రియేషన్ ఆల్ట్ సి, అవుట్పుట్ సిజిఎస్టి. ఎంటర్. అండర్ గ్రూప్ మా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. మా ఇన్పుట్ జిఎస్టీ కైనా అవుట్పుట్ జిఎస్టీ కైనా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇవ్వండి. ఇన్పుట్ జిఎస్టీకి కరెంట్ అసెట్స్ ఇవ్వాలి అని చెప్పాం, కానీ ఇన్వాయిస్ లో మాత్రం రెండు ఒకటే ఇచ్చిన ఏ ప్రాబ్లం ఉండదు. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో ఇక్కడ అదర్స్ బదులుగా ఏం తీసుకోవాలి? జిఎస్టి. ఎంటర్. ఇప్పుడు ఏ జిఎస్టి లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం మనం? ఐజిఎస్టిదా, సిజిఎస్టిదా, ఎస్జిఎస్టిదా? సిజిఎస్టి లెడ్జర్ కాబట్టి సిజిఎస్టి సెలెక్ట్ చేసుకొని ఎంటర్. ఇక్కడ పర్సంటేజ్ 0నే ఉండాలి, పర్సంటేజ్ ఇవ్వద్దండి. సో సేవ్. ఆటోమేటిక్ వచ్చింది 7,000. సో పర్చేజ్ చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్? ఇది 12,000. సేల్ చేసేటప్పుడు కూడా ఎంత ఉంటుంది? 12,000, 12%. సో పర్చేజ్ చేసేటప్పుడు 12%, సేల్ చేసేటప్పుడు కూడా 12% జిఎస్టి. 12% అంటే సిజిఎస్టి 6%, ఎస్జిఎస్టి 6%. 7,000 మీద 6% అంటే ఎంత వస్తుంది? 420. ఎంటర్. ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్ ఎస్జిఎస్టి రావాలి, క్రియేట్ చేస్తున్నాం. అవుట్పుట్ ఎస్జిఎస్టి. ఎంటర్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అదర్స్ బదులుగా జిఎస్టి రావాలి, సిజిఎస్టి బదులుగా. డిస్టర్బెన్స్ ఉన్నోళ్ళు మ్యూట్ చేయండి మా. సో ఎస్జిఎస్టి ఇచ్చాం, సేవ్ చేయాలి. సో అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ పి ఇస్తున్నామా? కంట్రోల్ పి, ప్రివ్యూ. ఎంటర్. ఇదిగో బిల్, ఇదే ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ వచ్చింది.
ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే సేల్స్ బిల్లు. సో ట్యాక్స్ ఇన్వాయిస్. పర్చేస్ దానికి ఏమొచ్చింది? ఓన్లీ ఇన్వాయిస్ వచ్చింది. పర్చేస్ దానికి ఇదిగో మీరు ఇక్కడ బాగా చూస్తే కన్సైనీ ఉంది చూడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే బయ్యర్ బిల్లు టు ఉంది. అదే పర్చేస్ దానికైతే సప్లయర్ బిల్లు ఫ్రమ్ అని ఉంటుంది. అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ కన్సైనీ అని వచ్చింది. కన్సైనీ అంటే కస్టమర్, మనం వాడికి సేల్ చేస్తున్నాం. బిల్లు టు అని ఉంది. టు టు అంటే వాడికి వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది? ఎస్కే ఫర్నిచర్స్ కి. బయర్ అంటే కొనేవాడే కదా. ఇప్పుడు కొనేవాడు, బయర్ అంటే ఎవరు? మా కొనేవాడు కదా. ఎస్ సార్. సో బయ్యర్ అంటే పర్చేజ్ చేసేవాడు, సెల్లర్ అంటే అమ్మేవాడు. ఇక్కడ ఎవరు అమ్ముతున్నారు? సింధూర్ ఫర్నిచర్. మనం ఎవరికి అమ్ముతున్నాం? బయ్యర్ ఎవరు ఇక్కడ? ఎస్కే. ఎస్కే ఇది సేల్స్ బిల్. ఇది మనకు సేల్స్ బిల్ అవుతుంది. బయ్యర్ బిల్లు టు టు అని ఉంది. అలాగే కన్సైనీ షిప్ టు వాడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ అదేం లేదు. సప్లయర్ అంటే మనకి ఇచ్చేవాడు. సో ఇక్కడ బయర్ ఆర్డర్ ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ కిందికి వెళ్తే ద 20 నంబర్స్ చైర్స్ ఇక్కడ డీటెయిల్డ్ ఉంటుంది. ఇదే బిల్లు. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్, ఫిజికల్ రికార్డ్స్, అదే క్యాష్ బుక్, రిసిప్ట్ వచ్చారు, పేమెంట్ వచ్చారు ఫిజికల్ రికార్డ్స్ లో, అలాగే జిఎస్టి ఫైలింగ్, ఇవి చేసేయాలి. సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది? సేమ్ సోల్డ్ 8 సిస్టమ్ టేబుల్స్. 8 సేల్ చేస్తుంది. ఈచ్ వన్ ఎంత అంట? 1500 పర్ టేబుల్. ఎవరికి? ఆర్ఎస్ ఫర్నిచర్. సో ఏ బేస్ మీద సేల్ చేస్తున్నాం? క్రెడిట్ ఇన్వాయిస్. క్రెడిట్ ఇన్వాయిస్ నంబర్ ఎంత? 2. సో క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది క్యాష్ సేల్సా, క్రెడిట్ సేల్సా? క్రెడిట్ సేల్స్. కాబట్టి ఏ స్క్రీన్ లో ఎంటర్ చేయాలి? టాలీలో F8A. ఇదిగో ఇక్కడ ఇన్వాయిస్ నంబర్ 2 అని చూడండి. అర్థమవుతుందా? సో మళ్ళీ పార్టీ ఎవరుమా? పార్టీ ఎవరు? ఆర్ఎస్ ఫర్నిచర్స్. ఉందా లెడ్జరు? లేదు. క్రియేట్ చేస్తాం. Alt+C. ఆర్ఎస్ ఫర్నిచర్స్. ఎంటర్. అండర్ గ్రూప్ ఏంటి మా ఆర్ఎస్ ఫర్నిచర్స్ అండర్ గ్రూప్ సండ్రీ డేటార్. ఎందుకంటే సేల్ చేసాము, అమౌంట్ మనకు రావాలి. సండ్రీ డేటార్. సేవ్, కంట్రోల్ ఏ, మళ్ళీ కంట్రోల్ ఏ, మళ్ళీ కంట్రోల్ ఏ. సేల్స్ ఏంటి మా? ఇప్పుడు సిస్టమ్ టేబుల్స్ కదా. Alt+C. సేల్స్ -. సేల్స్ సిస్టమ్ టేబుల్స్. ఎంటర్. సేల్స్ కాబట్టి సేల్స్ కి ఏ లెడ్జర్ ఇస్తాము? సేల్స్ అకౌంట్. సేవ్, కంట్రోల్ ఏ. సో ఇప్పుడు స్పేస్ బార్ కొడుతున్నాము. ఇప్పుడు చైర్ సేల్ చేస్తున్నామా, సిస్టమ్ టేబుల్ సేల్ చేస్తున్నామా? సిస్టమ్ టేబుల్. మా ఇందాక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చైర్స్ 50 ఉన్నాయి మన దగ్గర, 20 సేల్ చేసాము. ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది మన దగ్గర? 30. సో ఇప్పుడు సిస్టమ్ టేబుల్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 20. ఇప్పుడు సేల్ ఎన్ని చేయాలి? 8. ఇంకెన్ని రిమైనింగ్ ఉంటాయి మన దగ్గర? 12. ఎంటర్. సో ఎన్ని? 8 సేల్ చేస్తున్నాం. ఓకే. ఈచ్ వన్ ఎంత అంట? 1500. ఎంటర్. 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 ఇంకొక స్టాక్ ఐటమ్ ఉందా ఈ బిల్లులో? ఈ బిల్లులోనే ఈ బిల్లులో ఇంకొక స్టాక్ ఐటమ్ అంటే వేరే చైర్స్ కానీ లేదు కాబట్టి,
సో ఇప్పుడు జిఎస్టి ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇక్కడనా అమౌంట్ కిందనా? కింద సార్ అమౌంట్ సో అమౌంట్ కిందకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఎంటర్ ఎంటర్ సో ఎంటర్. ఇక్కడ అవుట్పుట్ ఇన్పుట్? అవుట్పుట్ సార్ సో అవుట్పుట్ అవుట్పుట్ ఆల్రెడీ ఉంది, క్రియేట్ చేసాం. ఎంటర్. సేమ్ 12,000 6% అంటే 720. ఎంటర్. సేమ్ అవుట్పుట్ జిఎస్టి ఎస్జిఎస్టి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇప్పుడు చూడాలంటే కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్. సేమ్. ఇది సేల్స్. ఆల్ట్ సెడ్ సార్ ఆల్ట్ జెడ్ అంటే జూమ్ మా. ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, ఇక్కడ మీరు ఇక్కడ జూమ్ బటన్ అయినా నొక్కొచ్చు. ఓకేనా? ఓకే సార్ లేదా ఆల్ట్ జెడ్ కొడితే జూమ్ వస్తుంది. ఓకే సార్ అర్థమైంది? ఎస్కేప్. సేవ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. మనకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ అది క్యాష్ దైనా క్రెడిట్ దైనా టాలీలో ఎంటర్ చేయాల్సిందే. ఎందుకంటే అకౌంట్స్ ప్రిపేర్ కావాలంటే మనము కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ లో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఎంట్రీ అందులో పోస్ట్ అవ్వాల్సిందే, రికార్డ్ అవ్వాల్సిందే. ఫిజికల్ రికార్డ్స్ లో క్యాష్ బుక్ లో మాత్రం ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే, అంటే క్యాష్ రిసిప్ట్ కానీ క్యాష్ పేమెంట్ కానీ రికార్డ్ చేస్తున్నాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. టాలీలో ఎంటర్ చేసేటప్పుడు మన బిజినెస్ లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ని ఎంటర్ చేయాలి, అది క్యాష్ అయినా క్రెడిట్ అయినా. మాన్యువల్ గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం క్యాష్ బుక్ లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. రిసిప్ట్ వస్తే రిసిప్ట్ వోచర్ రాసి క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి. పేమెంట్ జరిగితే మన నుంచి పేమెంట్ అంటే మన నుంచి సప్లయర్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరికైనా పేమెంట్ జరుగుతుంది అంటే పేమెంట్ వోచర్ రాసి ప్లస్ మళ్ళీ క్యాష్ బుక్ లో రికార్డ్ చేయలేదు. ఇది ప్రొసీజర్. టాలీలో మాత్రం క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ రెండు పోస్ట్ అవ్వాల్సిందే. నెక్స్ట్. సో క్యాష్ పెయిడ్ టు ఎంఎం ఫర్నిచర్స్ యాజ్ పర్ పేమెంట్ వోచర్ నంబర్ 1. సో పేమెంట్ వోచర్ అంటే ఫిజికల్ గా రాసిన దానికి ఫస్ట్ వోచర్ ని పేమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాష్ పే చేస్తున్నాం. పే చేస్తే ఏ స్క్రీన్ వాడాలి? పేమెంట్ స్క్రీన్. ఓకే. ఎంట్రీ ఏం రాస్తాం? మై ఎంట్రీ క్యాష్ పెయిడ్ టు ఎంఎం ఫర్నిచర్. ఎంఎం ఫర్నిచర్ ఎంఎం ఫర్నిచర్ డెబిట్ క్యాష్ క్రెడిట్. మా ఇప్పుడు చెప్తున్నాము, రియాలిటీలో ఇలా చెప్పరు. జస్ట్ మనము సప్లయర్ మన దగ్గరకు వచ్చింటాడు, సప్లయర్ మనం డబ్బులు ఇవ్వాలి. మన వాడికి మనం ప్రోడక్ట్స్ కొన్నాం కదా ఎంఎం ఫర్నిచర్ దగ్గర నుంచి. ఏం ప్రోడక్ట్స్ కొన్నాం మా ఎంఎం ఫర్నిచర్ దగ్గర నుంచి? మా టేబుల్స్ కొన్నాం. సో టేబుల్స్ కొన్నాక పలానా రోజున డబ్బులు ఇస్తామని చెప్పాం. వచ్చాడు. వచ్చిన వెంటనే మన ఓనర్ కానీ మన సీనియర్ అకౌంటెంట్ కానీ టాలీలో ఎంటర్ చేసేసుకున్న త్వరగా పేమెంట్ ప్రొసీజర్ రెడీ చెయ్యి అని చెప్తాడు. పేమెంట్ ప్రొసీజర్ రెడీ చెయ్యంటే ఏమేమి రెడీ చేయాలి? ఫస్ట్ పేమెంట్ వోచర్ రాయాలి కదా, తర్వాత క్యాష్ బుక్ లో పేమెంట్ ప్రొసీజర్ రెడీ చెయ్యని మనకు చెప్తాడు. మా సీనియర్ అకౌంటెంట్ అయినా చెప్పొచ్చు, లేదా మన ఒక్కడే ఉంటే మనకు ఒక ఓనర్ అయినా చెప్పొచ్చు. ఏమేమి ఉంటుంది మా పేమెంట్ ప్రొసీజర్ అంటే? ఫస్ట్ పేమెంట్ వోచర్ రాయాలి. సార్ క్యాష్ ఇస్తున్నారా చెక్ ఇస్తున్నారా అని క్లారిటీగా కనుక్కోవాలి. క్యాష్ ఇస్తున్నాం అనుకో పేమెంట్ వోచర్ రాయాలి, క్యాష్ బుక్ రాయాలి, అంతే కదా. లేదు లిక్విడ్ క్యాష్ లేదు చెక్ ఇద్దాంలే అన్నాడు అనుకో, అప్పుడు ఏమేమి రెడీ చేయాలి? మా పేమెంట్ వోచర్, చెక్ బుక్, క్యాష్ బుక్, ఇవన్నీ చేసిన తర్వాత ఈ పేమెంట్ వోచర్లో అతనితో సిగ్నేచర్ తీసుకొని క్యాష్ బుక్ లో ఎంటర్ చేసేసి చెక్ ఇచ్చేస్తాం, అంతేనా. నెక్స్ట్ మనకి వర్క్ ఏం లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ అకౌంట్స్ ని, ఇది ట్రాన్సాక్షన్ జరిగింది కదా, టాలీ సాఫ్ట్వేర్ లో టాలీలో ఎంటర్ చేయాలి. టాలీ సాఫ్ట్వేర్ అయితే టాలీ, ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయితే ఎస్ఏపి, ఒకవేళ ఎక్సెల్ మెయింటైన్ చేస్తే ఎక్సెల్, ఎక్కడైనా సరే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పేమెంట్ ఇచ్చాం కదా సార్ మనము, క్లియర్ అయింది కదంటే ఇది ఓన్లీ పేమెంట్ ప్రొసీజర్ అంతే.
ఓన్లీ పేమెంట్ ఇచ్చాం కానీ దీన్ని అకౌంట్స్ రాసుకున్నామా? అకౌంట్స్ చేయలేదు కదా. ఓన్లీ చెక్ ఇచ్చాము, అతనికి అకౌంట్స్ చేయాలి అంటే జోర్నల్ ఎంట్రీ పాస్ అవ్వాలి. సో టాలీలో ఎంటర్ చేస్తాం. ఇప్పుడు అతను వచ్చినాడు, ఎంఎం ఫర్నిచర్ అతను వచ్చాడు, చెక్ ఇచ్చేసాం. ఎంట్రీ ఏం రాయాలి మా? అనుకుందాం చెక్ ఇచ్చేస్తే ఎంట్రీ ఏం రాసుకుంటాం? SBI బ్యాంక్ డెబిట్. మరి చెక్ ఇచ్చినాం, చెక్ ఇస్తే పేమెంటా రిసిప్టా? చెక్ మనం ఇచ్చేసాం. పేమెంట్స్ సో పేమెంట్ అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వాలా డెబిట్ అవ్వాలా? క్రెడిట్ అవ్వాలి సార్. క్రెడిట్ సో సార్. క్యాష్ క్రెడిట్ అయితే క్యాష్ ఇస్తే క్యాష్ క్రెడిట్, చెక్ ఇస్తే బ్యాంక్ క్రెడిట్. బ్యాంక్ ఏది? ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్, ఎంఎం ఫర్నిచర్ డెబిట్. ఆడ సిచ్యువేషన్ బట్టి మీరే ఎంట్రీ ఫార్మేషన్ ఉంటుంది. ఓనర్ గాని సీనియర్ అకౌంటెంట్ గాని మనకు చెప్పడు చెక్ పెయిడ్ టు మెట్రో ఫర్నిచర్స్ లేదా చెక్ పెయిడ్ టు ఎంఎం ఫర్నిచర్ అని ఇట్లా చెప్పరు. అలా చెప్తేనే నేను ఎంట్రీ రాస్తాను అంటే అక్కడ ఎవ్వరు చెప్పరు మనం. అప్పుడు మనకి అకాడమిక్ కి, ఈ ఇంటర్న్షిప్ కి, రియల్ టైం నాలెడ్జ్ కి తేడా ఉండదు. సిచ్యువేషన్ బట్టి నువ్వే ఎంట్రీ పాస్ చేయాలి, అది నేర్చుకుంటాం మనం. అర్థమైంది? లేదనుకో చెక్ పెయిడ్ టు మెట్రో చైర్స్ ఎంట్రీ ఏం చెప్తారమ్మా? మెట్రో చెస్ డెబిట్ సార్. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ సార్. ఇది చెప్తేనేమో ఇలా ఎంట్రీ అంటే ట్రాన్సాక్షన్ చెప్తేనేమో ఎంట్రీ చెప్పగలుగుతున్నారు. సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసాము, టాలీలో ఎంటర్ చేయంటే మాత్రం చేయలేకపోతున్నారు. ఆ టాలీలో ఎంటర్ చేసేది వచ్చింది అంటే మీరు అకౌంటెంట్ గా వెళ్ళి. అర్థమైంది? ఎస్ సార్. ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ వచ్చినాడు, ఎస్కే ఫర్నిచర్ వచ్చి మన బిజినెస్ కి క్యాష్ కౌంటర్ లో క్యాష్ కట్టేశాడు. ఎంట్రీ ఏం రాసుకోండి? మన బిజినెస్ లో క్యాష్ వస్తుంది అంటే రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, అకౌంట్స్ చేయాలి. ఇప్పుడు క్యాష్ కట్టినాడు కౌంటర్ లో వచ్చి క్యాషియర్ కి. రిసిప్ట్ ప్రొసీజర్ ఏముంటది మా? రిసిప్ట్ ప్రొసీజర్ ఏమేమి ఉంటది? రిసిప్ట్ వోచర్ తయారు రిసిప్ట్ చేస్తాం వోచర్ సార్. ఎంటర్ Cash book. చేసుకుంటాము, క్యాష్ బుక్ లో ఎంటర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం దీన్ని సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేయాలి. ఎంట్రీ ఏం రాసుకుంటాం? కస్టమర్ వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయినాడు మామా, క్యాష్ డెబిట్ ఎస్కే ఫర్నిచర్స్ క్రెడిట్. అంతే. ఇంకొక కస్టమర్ చెక్ పంపించాడు మా, చెప్తాడు. ఇప్పుడు మనం ఆర్ఎస్ ఫర్నిచర్స్ కి కూడా సేల్ చేసాము 8,000 అంటే ఒక ఎంత 12,000 కి సేల్ చేసాము. 12,000 కి సేల్ చేసాము. మన ఓనర్ కి చెక్ ఇచ్చేసాడు, బ్యాంక్ లో కూడా డిపాజిట్ చేసేసాడు. మనకు వచ్చి చెప్తాడు, బాబు ఆర్ఎస్ ఫర్నిచర్స్ వాళ్ళకి సేల్ చేసాం కదా, 8,000 చెక్ ఇచ్చేసాడు, నువ్వు టాలీలో ఎంటర్ చేసుకుంటాడు. అప్పుడు ఎంటర్ ఏం రాయాలి మా? ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ సార్. ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ సార్. ఆర్ఎస్ ఫర్నిచర్ ఆర్ఎస్ క్రెడిట్. ఫర్నిచర్ క్రెడిట్ సార్. ఇది రావాలి మనకి. నెక్స్ట్ క్లాస్ ల నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇట్లా ఉండవు. ఓన్లీ నేను సిచ్యువేషన్ చెప్తా. అంటే నెక్స్ట్ ప్రాబ్లం కే పోదు, నెక్స్ట్ ప్రాబ్లం నుంచి బిల్స్ పెడతాను. సేల్స్ బిల్లు, పర్చేస్ బిల్లు, రిసిప్ట్ వోచర్, పేమెంట్ వోచర్ ఇవి పెడతాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఓన్లీ సిచ్యువేషన్ చెప్తే ఎంట్రీ చెప్పాలి, ఏ రికార్డ్స్ లో ఎంటర్ చేయాలి, టాలీలో ఏం ఎంటర్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. అర్థమవుతుంది? మరి ఇలా క్యాష్ పెయిడ్, క్యాష్ రిసీవ్డ్, శాలరీస్ పెయిడ్ ఇలా ఉంటే మనం అకాడమిక్ లో ఉన్నట్టే. రియల్ టైం నాలెడ్జ్ రాదు. రియల్ టైమ్ లో మన అకౌంటెంట్ కానీ మన ఓనర్ కానీ గూడ్స్ సోల్డ్ టు XYZ, గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ MNO ట్రేడర్స్ ఇలా చెప్పరు. బిల్స్ ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. క్లియర్? Yes, sir. సో ఇక్కడ టేబుల్స్ అయిపోయింది. క్యాష్ పెయిడ్ టు ఎంఎం ఫర్నిచర్ అన్నాడు. సో ఎంట్రీ ఏం రాస్తాం? Debit MM furniture. ఎంఎం ఫర్నిచర్ డెబిట్ ఆల్రెడీ ఉంది, ఎంటర్. ఎంత పే చేయాలి మనం? ఇక్కడ కనపడుతుంది మీకు 22,400 కదా. ఇప్పుడు ఎంత పే చేస్తున్నాం? 15,000. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది మా? 7,400 ఇక్కడే కనపడుతుంది. ఏ బ్యాలెన్స్ కనపడుతుందమ్మా ఇది? Cash balance, sir. కాదు మా, ఇక్కడ ఏ బ్యాలెన్స్? ఇక్కడ
క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ ఎందుకు? ఫర్నిచర్ అనేది లైబిలిటీ. లైబిలిటీస్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ కనపడాలి? క్రెడిట్ బ్యాలెన్సే. Credit balance. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డెబిట్ ఏమవ్వాలి? క్యాష్. సో క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్. క్యాష్ తీసుకుంది. ఇప్పుడు క్యాష్ ఏ బ్యాలెన్స్ కనపడుతుంది మా? డెబిట్. అంటే క్యాష్ అనేది ఏంటి మా? అసెట్. అసెట్స్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉండాలి? డెబిట్ బ్యాలెన్స్. ఇంకా ఫర్నిచర్ కి ఎంత పే చేయాలి మనం? 7,400. 400. సో ఎంటర్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ మా చెక్ పెయిడ్ టు మెట్రో చైర్స్ ఎంటర్ ఏమొస్తుంది మా? మెట్రో చెస్ డెబిట్ Metro సార్. Chase debit, sir. ఎస్బీఐ Bank బ్యాంక్ credit. క్రెడిట్ సార్. ఎస్బీఐ బ్యాంకు క్రెడిట్. చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ రావాలి. బ్యాంక్ అన్నప్పుడు సపరేట్ లెడ్జర్ క్రియేట్ చేయకూడదు. మనకి ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో అదే బ్యాంక్ అకౌంటే మనం యూజ్ చేసుకోవాలి. సో డెబిట్ మెట్రో చైర్స్ ఆల్రెడీ లెడ్జర్ ఉంది. ఎంటర్. ఎంత పే చేయాలి అంట? 14,000. ఇది విత్ జిఎస్టితో కలిపి పే చేయాల్సింది. సో ఎంత పే చేస్తున్నామా ఇప్పుడు? 7,000. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది? ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 7,000 సార్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఎందుకంటే 14,000 క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఇక్కడ లైబిలిటీ. ఇప్పుడు అందులో 7,000 తగ్గిపోతే ఇంకెంత ఉంటుంది? 7,000. అది కూడా ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్. ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి? ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ ఏంటి మా? అసెట్టా లైబిలిటీనా? అసెట్. ఎంత బ్యాలెన్స్ ఉంది? ఇంకా 88,000 బ్యాలెన్స్ ఉంది. ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్. ఎంటర్ ఎంటర్. ఇక్కడ చెక్ ఇస్తున్నాం కాబట్టి చెక్ నంబర్ రాయాలి. ఇన్స్టా నంబర్ దగ్గర ఏముండాలి అంటే చెక్ నంబర్. చెక్ నంబర్ ఎక్కడ తీసారంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ లో ఉండవు. ఇక్కడ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఇవ్వలేదు చూడు. ఇక్కడ ఇచ్చినాడు అనుకుందాం లేదా ఇవ్వలేదు అనుకుందాం. కానీ చెక్ నంబర్ ఎక్కడ రాయాలి? మనం చెక్ బుక్ రాసింటాం కదమ్మా. Yes, చెక్ sir. బుక్ రాసింటాం కదా. ఆ చెక్ నంబర్ రాసుకుంటాం. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ చెక్ నంబరు 350,516. సో 350,516. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్కే ఫర్నిచర్ ఎంట్రీ. ఎస్కే ఫర్నిచర్ క్రెడిట్ సార్. Cash debit, sir. క్యాష్ ఎస్కే డెబిట్ ఫర్నిచర్ క్రెడిట్ సార్. SK క్రెడిట్. Furniture credit. స్క్రీన్ మా Furniture credit. స్క్రీన్ షిఫ్ట్ స్క్రీన్. స్క్రీన్ సార్. ఇప్పుడు మనం ఏ స్క్రీన్ లో ఉన్నాము? మనం ఏ స్క్రీన్ లో? పేమెంట్ స్క్రీన్ Payment. F6. క్రెడిట్ అడిగింది ఫస్ట్. క్రెడిట్ ఎవరు రావాలి? ఎస్కే ఉంది. ఎస్కే ఫర్నిచర్. ఎంత రావాలి మా మనకి ఎస్కే ఫర్నిచర్ దగ్గర నుంచి? 7,840 రావాలి. ఇప్పుడు ఎంత వస్తుంది మా? 5,000. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది మా? 7,840. 7,840 మనకు రావాల్సింది. 2,840 సార్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది మా? డెబిట్ బ్యాలెన్స్ సార్. ఎందుకని మా? అసెట్. ఎస్కే ఫర్నిచర్ అనేవాడు మనకు డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే క్రెడిట్ బేస్ మీద సేల్ చేసాం. క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తే మనకి అమౌంట్ రావాలా, మనమే పే చేయాలా? మనకి రావాలి, sir. సో మనకి రావాల్సినవన్నీ ఎసెట్సా లైబిలిటీసా? Assets, sir. ఎసెట్స్. 7,840 రావాల్సిన ఎసెట్ ఎంత వచ్చింది మా ఇప్పుడు? 5,000. 5,000. ఇంకెంత ఎసెట్ రావాలి మా? 2,840. 2,840. సో ఎసెట్స్ అనే బ్యాలెన్స్ ఉండాలి. డెబిట్ బ్యాలెన్స్ 2,840 డెబిట్ బ్యాలెన్స్. ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి మా? క్యాష్. ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే మా మన దగ్గర 3,95,000 లిక్విడ్ క్యాష్ బ్యాలెన్స్. అంటే క్యాష్ కౌంటర్ ఓపెన్ చేస్తే ఆ క్యాష్ బాక్స్ లో కరెక్ట్ గా లెక్కేస్తే 3,95,000 ఉండాలి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ మన సో చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్ఎస్ ఫర్నిచర్ ఎంట్రీ. బ్యాంక్ డెబిట్ సార్. ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ సార్. ఆర్ఎస్ ఫర్నిచర్ క్రెడిట్. ఎస్ సార్. స్క్రీన్ మా రిసిప్ట్ స్క్రీన్. మనం ఏ స్క్రీన్ లో ఉన్నాము? రిసిప్ట్ స్క్రీన్ లోను. ఇది టోటల్ గా ఏ స్క్రీన్ మా? ఇది అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్. సో క్రెడిట్ ఆర్ఎస్ ఫర్నిచర్ ఆల్రెడీ ఉంది. సో తనెంత ఇవ్వాలి మా మనకి?
13,440. సో 13,440 మనకి అమౌంట్ రావాలి కాబట్టి అసెట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 8,000. 8,000 వస్తే ఇంకెంత ఉంటుంది? 5,540. సో అది కూడా ఏ బ్యాలెన్స్ ఉంది? డెబిట్ బ్యాలెన్స్. మీరు ఈ డెబిట్ బ్యాలెన్స్ ఉందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా అని బాగా అబ్జర్వ్ చేశారంటే ఒక 50% మీకు రిపోర్ట్ అనలైజేషన్ చేసేస్తారు. రిపోర్ట్స్ ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం వేరు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని అనలైజ్ చేయడం వేరు. ఈ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా, లైబిలిటీస్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ ఉన్నాయి, క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి. లైబిలిటీస్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ లో వచ్చినాయి అంటే రాంగ్ జరిగింది. అసెట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ ఉండాలి, పొరపాటున క్రెడిట్ బ్యాలెన్స్కి వచ్చాయి అంటే రాంగ్ జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎస్బీఐ బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర? 96,000. 96,000. మరి రఫ్ చేయమాకండి మా. ఎంటర్ 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 ఎంటర్. ఇన్స్టా నంబర్, బ్యాంక్ నేమ్ ఉంది. ఇన్స్టా నంబర్ అంటే వాడు చెక్ ఇచ్చింది. సో 1,000,000. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఎంటర్. చలో మొత్తం ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఈ మంత్కి అయిపోయినాయి. ఈ మంత్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనుకున్నాం? ఇది డైలీ ప్రాసెస్ కదా. టాలీ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేయాల్సింది, ఫిజికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సింది, డైలీ ప్రొసీజర్ ఏ రోజుకి ఆ రోజు చేసేసేయాలి. సో ఏ రోజుకి ఆ రోజు చేసేసాం, ఫిజికల్ గా రాసేసాం, ఇది చేసాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి మా మనకి? మంత్లీ ప్రొసీజర్. అదేం చేయాలి? మంత్లీ ప్రొసీజర్ ఏముంటుంది మా? క్యాష్ బుక్. చెప్పాలి. Cash book, BRS, GST filing చేసుకోవాలి సార్. క్యాష్ బుక్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే క్లోజింగ్ క్యాష్ బుక్, బిఆర్ఎస్ చేయాలి, జిఎస్టి ఫైలింగ్ చేయాలి. ఈ 3 ప్రొసీజర్లు చేయాలి. నెక్స్ట్ మండే ఇది చేసేసి ఒక 10 minutes లో, మండే రోజున 10 to 15 minutes పడుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. సో ఎవ్రీ డే ఇదే మనకి ఉండేది. సో ఇప్పుడు మనకి ఇంకొక 3 to 4 weeks దాకా క్లాసెస్ జరగవచ్చు కదా. ఇప్పుడు 3 weeks అయింది. సో ఆ 3 weeks మొత్తం ఇదే. ఇంకా మీరు థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే, డే స్కాలర్స్ ఉంటే, మీకు తెలిసిన సిరీస్ దగ్గర జాయిన్ అయ్యి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళి వర్క్ ప్రాక్టీస్ చేసుకోండి. సూపర్గా మీరు 1 year ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. మీరు వెళ్తామంటే చూద్దాం, ఎక్కడైనా అడుగుతాను. ఓకే సార్. సో ఇందులో డౌట్స్. ఇప్పుడు మనం రిపోర్ట్స్ అయిపోయింది, రిపోర్ట్స్ చెక్ చేద్దాం. రిపోర్ట్స్ చెక్ చేయాలంటే గోటుకి వెళ్ళి డే బుక్ లో అన్ని ఎంట్రీస్ పన్నాయి. ఓకే, డే బుక్ చెక్ చేసాం. ఇక్కడ మనకి రిపోర్ట్స్ కావాలి అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంటర్. డీటెయిల్ గా చూడాలంటే ఆల్ట్ F1 అని చెప్పాం. ఇదిగోండి. సో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి సిస్టమ్ చైర్స్ క్లోజింగ్ స్టాక్ 7,500 ఉంది. సిస్టమ్ టేబుల్స్ 12,000 ఉంది. చైర్స్ 7,500. ఇక్కడ మనం పర్చేజ్ లెడ్జర్ ఇచ్చేటప్పుడు పర్చేజ్ చైర్స్ కి సపరేట్, పర్చేజ్ టేబుల్స్ కి సపరేట్ ఇచ్చాం కదా. అలా ఇవ్వకోకుంటే ఓన్లీ పర్చేజ్ అనే ఇచ్చింటే చైర్స్ అమౌంట్, టేబుల్స్ అమౌంట్ రెండు ఇందులోనే పర్చేజ్ లెడ్జర్ లోనే కలిసిపోయేది. టోటల్ గా 32,500 చూపించేది. అర్థమవుతుంది. సో మనకి అకౌంట్స్ నీట్ గా ఉండాలి కాబట్టి ఏ స్టాక్ ఐటమ్ కి ఆ స్టాక్ ఐటమ్ విడివిడిగా రాస్తాం. సేల్ చేసేటప్పుడు కూడా సేమ్ అలానే చేస్తాం. సేల్స్ చైర్స్, సేల్స్ టేబుల్స్ ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చైర్స్ ఎంతకు సేల్ చేస్తున్నాము, టేబుల్స్ ఎన్ని సేల్ చేసాము అనేది ఉంటుంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే క్లోజింగ్ స్టాక్ లో చైర్స్ సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్వర్డ్ అవుట్వర్డ్ అని వచ్చింది. బాగా చూడండి మీరు. మా ఇన్వర్డ్ అవుట్వర్డ్. ఇన్వర్డ్ అంటే ఏంటి మా? పర్చేజ్ చేసినప్పుడు 50 పర్చేజ్ చేశాను. అవుట్వర్డ్ అంటే ఏంటి మా? 20 సేల్ చేయడం. 20 సేల్ చేశాను. ఇంకే మన దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా? 30. ఇదే క్లోజింగ్ స్టాక్. మనకి క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి? పర్చేజ్ మైనస్ సేల్సే కదా. కొన్న దాంట్లో నుంచి సేల్ చేస్తాం, మిగిలిన బ్యాలెన్సే క్లోజింగ్ స్టాక్. ఇంకా డీటెయిల్ కావాలంటే ఎంటర్. ఇక్కడ డీటెయిల్ గా తెలుస్తుంది. ఇదిగో పర్చేజ్,
పర్చేస్ ఎవరి దగ్గర జరిగింది? మెట్రో చైర్స్. సేల్స్ ఎవరికి సేల్ చేశాం? ఎస్కే ఫర్నిచర్. పర్చేజ్ అయినప్పుడు ఇన్వర్డ్, సేల్ జరిగినప్పుడు అవుట్వర్డ్. క్లోజింగ్ ఎంత ఉంది? 30. క్లియరా? Yes, sir. దీన్ని స్టాక్ మూమెంట్ ఎనాలిసిస్ అంటాం. స్టాక్ మూమెంట్ ఎనాలిసిస్. ఎంత స్టాక్ వచ్చింది, ఎంత స్టాక్ అవుట్ గోయింగ్ ఉంది, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది. బాగా స్టాక్ మూవింగ్ ఉంది, ఎక్కువ సేల్ జరుగుతుంది అనుకో, వెంటనే ఏం చేస్తాం? పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్ పెట్టేస్తాం. తర్వాత మనకి ఏమొస్తుంది? పర్చేజ్ ఇన్వాయిస్ రైస్ చేస్తాం. తర్వాత పేమెంట్. అంతేనా? ఫస్ట్ మనకి ఇంకొక 30 ప్రోడక్ట్స్ కావాలని ఆర్డర్ పెడతాం, మనకు పంపిస్తాడు. మనకు పంపించినప్పుడు 30 బిల్స్ ఇన్వాయిస్ చేస్తాం, తర్వాత పేమెంట్ జరుగుతుంది. క్లియరా? Yes, sir. Yes, నెక్స్ట్. sir. సో నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. ఇది ట్రేడింగ్ P&L అకౌంట్. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. సో క్యాపిటల్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ మైనస్ ఫిగర్ వచ్చింది, ఉంది, నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. సండ్రీ క్రెడిటార్స్, క్లోజింగ్ స్టాక్ ఉంది, సండ్రీ డేటార్స్ ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది, బ్యాంక్ అకౌంట్స్ ఉంది. సో మనకి ప్రాఫిట్ వచ్చింది 6,000. సండ్రీ క్రెడిటార్స్ ఎంటర్. మెట్రో చైర్స్ వాళ్ళకి 7,000 ఇవ్వాలి, MM ఫర్నిచర్స్ వాళ్ళకి 7,400 ఇవ్వాలి. టోటల్ గా ఎంత పే చేయాలి మనం? ఇంకా 14,400. 14,440. క్లియర్. సో సండ్రీ డేటార్స్ ఎవరు ఇంకా రావాలి మనకి అమౌంట్ అంటే, సో RS ఫర్నిచర్ నుంచి 5,440 రావాలి, SK ఫర్నిచర్ నుంచి 2,840 రావాలి. సో ఇది బ్యాలెన్స్ షీట్. క్లియర్ కదా? Yes, sir.